దేవాది దేవుడి యొక్క కృప వల్ల ఇంకా మనందరం సజీవ లెక్కల్లో ఉన్నాము. ఈ 2025 డిసెంబర్ 8వ తారీఖున అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత పండుగని కొనియాడుతున్న మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ, నాకు కూడా మీ అందరికీ, ముఖ్యంగా నిర్మల అనే పేరు పెట్టుకున్నారు కదా ఆంటీ అక్క వాళ్ళు, మీ అందరికి కూడా ప్రత్యేకంగా అమ్మ పావన మరియా నిర్మల మాత పండుగ శుభాకాంక్షలక్క మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ. ఓకే, డన్. అయితే నిష్కలంక మాత మన మరియ తల్లి అని పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ ఉంది అంటే ఇంతకుముందుకు మనం ధ్యానించుకున్నాం. బట్ ఈరోజు ఎందుకు ధ్యానించుకుంటున్నాం అంటే మరియ తల్లి గౌరవార్థమై, దేవుడి మహిమార్థమై, కానీ ఇంకా లోతైన అంశాల గుండా ఆ దేవాదేవుడు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. బట్ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. మరియ తల్లి గొప్పతనం ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేసాడు, అయిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి, ఇందాక వాక్యం నేను ప్రిపేర్ అవుతుంటే, నా బిడ్డలు బాధలో ఉన్నారు, ఆ బాధ గురించి మాట్లాడు. మరియ తల్లి గురించి మాట్లాడతావు కరెక్టే, దాంతోపాటు వాక్యాలు ఉన్నప్పుడు మధ్య మధ్యలో వారికి ఉన్న బాధల గురించి మాట్లాడు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు, తన తల్లిని కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేస్తున్నాడు మన బాధల కోసం. ఎందుకంటే ఆ తల్లి కూడా మన బాధల కోసమే కదా దేవుని ప్రార్థిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచానికి ఆ దేవాతి దేవుడు ఏమవుతాడంటే, ఇదిగో ఈ లోక రక్షకుడు. ఈ లోకానికి అమ్మ మరియ తల్లి ఏమవుతుంది అంటే లోకమాత. ఎలా చెప్పొచ్చు? ఆ దేవాదేవుడు దర్శన గ్రంథంలో చెప్పేశాడు ఆల్రెడీ. 12వ అధ్యాయం 17వ వచనంలో ఇదిగో సంతతి, ఈమె సంతతి, ఆమె సంతతి, స్త్రీ సంతతి అని ఉంది అక్కడ. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతతి సాతాను యొక్క తలను చెతక ద్రొక్కుతుంది అని ఉంది అక్కడ. అంటే యేసుప్రభుల వారు. ఇప్పుడు యేసుప్రభుల వారి తర్వాత రక్షణ ప్రణాళికలో ఆ యొక్క రక్తము ద్వారా మనం అందరం దత్తపుత్రులం పుత్రికలం అయ్యాం. కాబట్టి ఇప్పుడు అందరం కూడా మన సాతాను యొక్క తలను విరగ్గొడుతున్నాము, తొక్కుతున్నాము. సంతతి అనగా మరియ తల్లి సంతతి మనందరం కూడా వస్తాము యేసయ్య చెందిన రక్తము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా. అందుకే దేవాదేవుడు అన్నాడు కదండి మనందరితో, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, నేడు నేను నిన్ను కనియుంటిని, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు. ఎలా కన్నాడు? లేబర్ పెయిన్ కొన్ని రోజులే ఉంటుంది, ప్రసవ వేదన కనేంతవరకు 9 నెలలు. కానీ ఈ పెయిన్ ఆధ్యాత్మికమైన ప్రసవ వేదన. చూడండి, మోషే అంటూ ఉన్నాడు, ఏంటయ్యా నాకు ఈ బాధ, నేనేమన్నా కన్నానా వాళ్ళని. ఇదే విధంగా ఆధ్యాత్మికంగా అండి పౌలు గారు కూడా అండి కొన్ని సందర్భాలలో, అంటే డైరెక్ట్ వాక్యం లేదు కానీ వాక్యాలు లేఖనాలు చదువుతూ ఉంటే అర్థమవుతుంది మనకి, అరే బిడ్డలు ప్రసవ వేదన పడుతున్నారు. ఎవరు? పురుషులు. మన ఇళ్ళలో కూడా కొంతమంది తండ్రులు లేదంటే మన భర్తలు ప్రసవ వేదన పడుతుంటారండి పాపం. ఇందులో అక్క ప్రేయర్ చేసినట్లు ఆ బిడ్డల మీద పడకండి. నిన్నటి రోజున కూడా వాక్యం మొత్తం ఇదే మనం ధ్యానించింది. దయచేసి ఆ బిడ్డల మీద పడకండి అమ్మ. ఆ బిడ్డలకి పరిశుద్ధాత్మ అంటే ఎక్కువ జ్ఞానం లేదు, వాక్యం అంటే ఎక్కువ జ్ఞానం లేదు. కాబట్టి దయచేసి నీ మీద వేసుకో భారము. అదేవిధంగా ఆ భారాన్ని తీసుకెళ్ళి ఏసయ్య మీద ఏసయ్య మోస్తా అని చెప్తున్నాడు కదా. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనము, నీ భారమును నా మీద మోపుము, నేను నిన్ను భరిస్తాను. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ వాగ్దానం నాకు ఇవ్వలేదండి. నేను ఓన్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి నాకు అన్నాను, తప్పుగా అనుకోవద్దు. ప్రపంచం నువ్వు కూడా అలానే అనుకోవాలి, నా ప్లేస్లో నువ్వు అనుకో. ప్రపంచంలో నాకు ఎవరు కూడా చెప్పలేదు, ఇదిగో నువ్వు జాబ్ చేయకపోయినా నేను భరిస్తా, నువ్వు పిల్లల్ని కనపోయినా నేను భరిస్తా, ఏసునామంలో అవును కాక పిల్లలు. కానీ చెప్తున్నానండి జస్ట్, ఒకవేళ నువ్వు ఎట్లా ఉన్నా నేను భరిస్తా. ఎవరో ఒక అమ్మ మరి చెప్తున్నాడు దేవుడు, నల్లగా ఉన్నాను, నా ముఖం అందంగా లేదని బాధపడుతున్నావంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎందుకు వస్తుంది నీకు ఆలోచన? దేవుడి ముఖ పోలిక నీది, మర్చిపోకు. జ్ఞానస్నానం తీసుకున్నావు నువ్వు, క్యాథలిక్ మళ్ళీ నువ్వు. నా ముఖం బాగాలేదు, నేను బాగాలేను, నేను అందంగా లేను ఎవరు అనుకుంటున్నారు. దయచేసి అలా అనుకోవద్దు తల్లి, దేవాదేవుడు చెప్తున్నాడు, తప్పది. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, నిష్కలంక మాతతో పాటు ఆ తల్లి ఏం రుచి చూస్తుంది దేవుళ్ళో, మనమేం చూడాలని ఆ దేవాదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పరమగీతములో 4వ అధ్యాయం 7వ వచనం మొట్టమొదటిగా ధ్యానించుకుందాం. ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ అందు కలంకమేమీ లేదు. ఒక వ్యక్తి చెప్తేనే, ఎవరో ఒక ఆయన బోధకుడు వచ్చి చెప్తేనే, మన నినేవే ప్రజలకి యోనా వచ్చి చెప్తేనే, మోషే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తేనే, ఆ యొక్క యూదీత్ వెళ్ళి యూదా ప్రజలకు చెప్తేనే, ఎస్తేరు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తేనే ఎంతో ఘనంగా వాళ్ళని మొత్తం పైకి లేపారు. ఎలా? వాము దేవుడి బిడ్డ వచ్చింది మా మధ్యలోకి, దేవుడి ప్రవక్త వచ్చాడు, దేవుడి ప్రవక్తిని వచ్చింది, ఇదిగో మా కన్నీళ్ళు పోతాయి, ఇదిగో మా శ్రమల గురించి మాట్లాడబోతూ ఉంది, మా ఇబ్బందులన్నీ పోతాయి వాక్య పరిచర్య ద్వారా, దేవుడితో మాట్లాడుతుంది అని వాళ్ళందరి గురించి బైబిల్ చెప్తూ ఉంది.
కానీ అమ్మ మరియతలలో జరిగింది వాళ్ళు లేనిది ఏంటంటే పుట్టుకలోనే పరిశుద్ధత. ఇది ప్రపంచంలో ఎవరికి అర్థం కావట్లేదండి చాలామంది బిడ్డలకి ఇది. హోలీనెస్ అంటే ఇప్పుడు మనం ధ్యానిద్దాం వాక్యం. ఈ పరిశుద్ధత ఎంత అమూల్యమైనదో, దేవాతి దేవుణ్ణి మనము సంతోషపెట్టేది కేవలం పరిశుద్ధంగా జీవించడం ద్వారా తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకు? యేసయ్య నేనే మార్గం అన్నాడు. యేసయ్యని మనమేమంటున్నాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు 3 సార్లు ఉంది బైబిల్లో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, దర్శన గ్రంథం 3-5 అధ్యాయాలు అనుకుంటాను. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధుడు 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 అని దేవదూతలు కొనియాడుతున్నారు. ఇక్కడ ఎవరైతే నిజంగా అది విశ్వసించి కొనియాడతారో దేవదూతల సాంగత్యము ఆ దేవాదేవుడు అనుగ్రహంగా ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇవ్వబోతున్నాడు కూడా. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకోవడానికి అర్హత లేదు. కానీ ఆ తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి ఇసుమంతయు నాకైతే అర్హత లేదండి. దేవుడి గురించి మాట్లాడడానికి అయితే మొత్తమే లేదు. కానీ మరియతల గురించి మాట్లాడడం కూడా మా ఇంట్లో కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఎన్ని శ్రమలు వస్తాయి. సక్రమైన మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని నిందలేస్తారు మనుషులు. యేసయ్యని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది అనుమానపడతారు మన మీద. ఒంటరిగా వెళ్తున్నప్పుడు పరిచర్యకి, ఒంటరిగా చర్చెస్కి వెళ్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా మనం కొంచెం లేట్ అయితే నైట్ ఇంటికి రావడం. లేదా అండి, అందరూ ఉండకపోవచ్చు భర్తలు, కొంతమంది మంచోళ్ళే ఉన్నారు దేవుడి కృప వల్ల. కొంతమంది డౌట్లు పడరా, ఎందుకు ఇంత లేట్ ఎందుకు అయింది చర్చికి వెళ్ళొస్తే. కాబట్టి ఆ దేవాదేవుడు పరిశుద్ధత అనగానే అమ్మ మరియతల్ని ఈరోజు మనకి ఎందుకు చూపిస్తున్నా అంటే, అమ్మ మరియతల్లి నిష్కలంక మాత, అమలోద్భవి మాత. పండుగ సందర్భంగా ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ఈ పండుగ ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఇది మహోత్సవం, ఉత్సవం కాదు, ఇది మహోత్సవం అని లిటర్జీ క్యాలెండర్లో ఉంది. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రపంచానికి మొత్తం ఒకే క్యాలెండర్ ఇచ్చింది, అంటే ఒకే రీడింగ్స్. ఈ ప్రతి రీడింగ్లో కూడా మరియతల్లి గురించి చెప్పబడుతూ ఉంది ఈ రోజున. అందుకే ఇక్కడ చూడండి వాక్యం చెప్తుంది, పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనం, ప్రేయసి పరిశుద్ధాత్మదేవుడు అమ్మ మరియతల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆ పేరేంటంటే ప్రియురాలా. ప్రేయసి అనగా, ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి. సగం సౌందర్యవతివని అక్కడ లేదు, సంపూర్ణ సౌందర్యవతివి. దూత వచ్చినప్పుడు కూడా, మిఖాయేలు దూత వచ్చినప్పుడు కూడా ఈ లోకానికి అదే చెప్పింది, అనుగ్రహ పరిపూర్ణురాల. ఇక్కడ నీవు సంపూర్ణ సౌందర్యవతివి. పరిపూర్ణం అనేది 10 అనే సంఖ్య యూదుల ఆచార ప్రకారం, సంపూర్ణం అంటే 7 అనేది యూదుల ఆచార ప్రకారము మన యొక్క ట్రెడిషన్లో ఉంది. నీ అందు కళంకం ఏమీ లేదు. మరి పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట చెప్పాడంటే, నిష్కలంక మాత అనగా అర్థము కళంకము లేనిది అని అర్థము. కళంకము లేని తల్లి మన తల్లి అమ్మ మరియతల్లి. కాబట్టి నీ అందు కళంకం ఏమీ లేదు. ఈ ప్రపంచం భవిష్యత్తులో, పాస్ట్లో, ఇప్పుడు ప్రజెంట్లో ఎన్నో మాటలు మాట్లాడతారు నీ గురించి, నా ప్రియురాలా, నా ప్రేయసి. అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు కాబట్టి. ఆల్రెడీ ఉంది అమ్మ మరియతల్లి. అందుకే ఈ రోజున ఆ తల్లి గౌరవార్థమై, దేవుడి మహిమార్థమై తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని తీసుకొస్తున్న ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్తున్న అమ్మ మరియతల్లికి గౌరవం ఇవ్వకపోతే, ఎలిజబెత్తమ్మకి ఆ రోజు శిశువు తన గర్భంలో గంతులు వేసేవాడు కాదు ఆనందంతో. అమ్మ మరియతల్లి నువ్వు వెళ్ళిపో అంటే ఆనందానికి దూరంగా, ఆనందం కూడా పొందుకోలేకపోయేది ఆ రోజున ఎలిజబెత్తమ్మ గారు. నువ్వు నేను కూడా ఈ రోజున ఆనందంగా ఉండట్లేమేమో కాదు, ఉండలేదు లేమి ఈ సమయంలో. కొంతమంది ఆనందం లేదు మన హృదయంలో, శాంతి లేదు మన హృదయంలో, సమాధానం లేదు మన హృదయంలో. దానికి కారణం ఏంటంటే 24 గంటలు ఆరాధన, తప్పట్లు కొడుతున్నావు, స్టేజ్ల మీద కురుకుతున్నావు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్లీజ్ చేసే ప్రార్థన, అంటే సంతోషపెట్టే ప్రార్థన, ఇష్టపడే ప్రార్థన ఎవరైనా పరిశుద్ధమైన గ్రంథంలో చేశారంటే అమ్మ మరియతల్లి. నేను జీసస్ గురించి మాట్లాడట్లేను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి మీరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, దే ఆర్ ఇన్ ద హైయెస్ట్ ప్లేస్, హైయెస్ట్ ప్లేస్. దాని తర్వాత మరియతల్లి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముగ్ధుని చేసుకుంది. అందుకే ప్రేయసి అని పిలుస్తూ ఉన్నాడు. అంతెందుకండి, మనం చాలామంది పాటలు పాడుతూ ఉంటాము కదా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా,
నా ప్రియుడు యేసయ్య. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం పిలుస్తున్నాం? నా ప్రియుడు, నా స్నేహితుడు, నా తండ్రి, నాకు సమస్తమై ఉన్నాడు. మరియ తల్లికి సమస్తమై ఉన్నాడు దేవుడు. అయితే ఆ దేవుడికి ఇదిగో రూపము లేదు కాబట్టి ఆ తల్లి గర్భము నుండి ఆ దేవాదేవుడే ఇష్టపడి ముగ్ధుడై తన పవిత్రతకి తల వంచి ఈ లోకంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఇది ఎట్లు జరుగుతుంది? ఇది ఎలా సంభవిస్తుంది? నేనా పురుషుని ఎరగను అని మరియ తల్లి అంటుంది. ఇక్కడ ఎందుకు అని తెలుసా అండి? ఆ డిస్కషన్ అంతా ఎందుకుంది బైబిల్లో అంటే ఒకటి ఆలోచిద్దాం మనము. నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఈ మాట అసలు మరియ తల్లి ఎందుకు అనింది? ఒకసారి మీరు ఆలోచిస్తే మరియ తల్లికి ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం అంటే మన పాత నిబంధన మొత్తం తెలుసు. షీఈ్ వెరీ ఎక్స్పర్టైజ్డ్. ఎందుకంటే అన్నమ్మ జాకీముల గారు నీతిమంతులు అని వాక్యం సెలవుస్తుంది. నీతిమంతుల బిడ్డలు ఎలా ఉంటారండి? నీతిమంతులకే రాజ్ఞిగా ఉంటారు. అందుకే ఆ తల్లి అంత పరిశుద్ధంగా జీవించిన ఆ తల్లి పవిత్రమైన గ్రంథము చదివింది కాబట్టి, అప్పటికే పాత నిబంధన చదివింది కాబట్టి అడుగుతూ ఉంది. ఏమని అడుగుతుందంటే ఇది ఎట్లా సంభవిస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ ప్రశ్న అసలు అమ్మ మరియ తల్లి అడగకూడదు. ఎందుకు? సారాకి గర్భఫలం ఇచ్చావయ్యా, యాకోబు భార్యకి గర్భఫలం ఇచ్చావయ్యా, దావీదుని ధిక్కరించినందుకు, దివ్య మందస్సు ముందు నాట్యం ఆడినందుకు, దావీదుని తిట్టినందుకు, ఆ యొక్క స్త్రీ అందరి ముందు కూడా ఆ యొక్క జనాల ముందు మహారాజునే అపహేళన చేసినందుకు మిఖాయేలు గర్భం మొత్తం మూసేశావయ్యా. పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమందికి బిడ్డలకి గర్భాలు తెరిచావయ్యా. ముది వగ్గులకు కూడా నువ్వు గర్భాన్ని ఇచ్చావయ్యా. అంతెందుకు, నా తల్లిదండ్రులకే నేను పుట్టానయ్యా, అయితే నీకు సాధ్యమేనయ్యా అని మరియ తల్లి ప్రార్థించకపోయి ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు. కానీ ఎందుకు అడిగింది ఆ ప్రశ్న? నేను పురుషుని ఎరుగను కదా. ఈ ప్రపంచానికి అర్థం కావాలి, పురుషుడుంటేనే పిల్లలు పుడతారనే ఏదండి అది అపోహ. పురుషుడుంటేనే పిల్లలు పడతారు అనే అపోహ. పురుషుడుంటేనే ఆ స్పర్మ్ లోపలికి వెళ్తేనే, ఎగ్గులోకి వెళ్తేనే ఫామ్ అవుతుంది గర్భం అనే అపోహ. గాడ్ ఈజ్ క్రియేటెడ్ యూ. దేవుడు పుట్టించాడు ఆదాముని. ఆదాముకి ముందు ఏ బొడ్డు కూడా లేదు. ఆదాముకి బొడ్డు ఉండదు, తల్లి లేదు ఆదాముకి ముందు. తల్లి తండ్రి దేవుడై ఉన్నాడు. నీకు నాకు కూడా ఒకవేళ గర్భఫలం లేకపోతే దేవుడు పుట్టిస్తాడు. ఆమె నాలుడి ఆ పుట్టించును గాక యేసు రక్తములో ఆమె హల్లెలూయా. అదేవాడు చెప్తున్నాడు. అమ్మ మరియ తల్లి అడిగిన దాంట్లో ఎందుకు అడిగిందంటే ఈ ప్రపంచానికి మొత్తం అది తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యం లిఖింపబడింది కాబట్టి ఆ తల్లి అడుగుతుంది మనందరి కొరకు. నేను విశ్వసించాను, నేను ప్రభు దాసురాలను. అప్పటికప్పుడు విశ్వసిస్తే ప్రభు దాసురాలు అనే మాట రాదండి, అస్సలే రాదు. జీవితం మొత్తం ఎంతో దాసోహం చేసుకుంటే తప్ప ఆ మాట రాదు ఎవరికి కూడా. నేను నీ దాసున్నయ్యా, నేను నీ దాసురాలనయ్యా, నువ్వు ఏం చెప్పినా చేస్తానయ్యా అని ఇప్పుడు నేను నీ ముందు ప్రార్థన చేశాను. కానీ బయటికి వెళ్ళాక నాకు ఒక శ్రమ వచ్చిందనుకో, పుట్టుక్కుమని పడిపోతాను. ఏదైనా ఒక నిగ్రహశక్తి లేకుండా ఏదైనా జరిగిందనుకో, కనబడిందనుకో, పుట్టుక్కుమని పాపంలో పడిపోతాను. బట్ మరియ తల్లి పడలేదు పాపంలో. అందుకే నిష్కలంక మాత మన మరియ తల్లి కలంకము లేకుండా జీవించింది. కన్సీవ్ అవ్వడమే కాదు తల్లి, గర్భఫలాన్ని మాత్రమే పొందుకోవడం కాదు. గర్భఫలం పొందుకోక ముందు పరిశుద్ధతని కాపాడుకుంది, గర్భఫలం పొందుకున్నాక పరిశుద్ధతని కాపాడుకుంది. గర్భఫలము అంటే యేసు ప్రభువు పుట్టి అయిపోయిన తర్వాత కూడా, పరిశుద్ధమైన బాలయేసుకి జన్మనిచ్చిన తర్వాత కూడా పరిశుద్ధంగా జీవించింది. కాబట్టి నిత్య కన్యక అని 4 వేద సత్యాలు మరియన్ డాగ్మాస్లో మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఈరోజు మనకి ప్రకటిస్తూ ఉంది. నిత్య కన్యక అమ్మ మరియ తల్లి. అందుకే కన్యాస్త్రీల రాజ్ఞి. చూడండి, గురువుల రాజ్ఞి అంటున్నాం. గురువులు కన్యాస్త్రీలు పెళ్ళిళ్ళే చేసుకోరు. మరియ తల్లికి కూడా అసలు పెళ్ళి కాలే కదా, నిశ్చయింపబడింది అంటే వివాహం ఇంకా అవ్వలేదు. అక్కడ ఉంది వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, వివాహము వారి ఇరువురు కాపురము చేయక మునిపే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మరియ తల్లి గర్భము ధరించింది అని మత్తయి సువార్తలో ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఫలం యేసయ్య ప్రథమ ఫలం. ఇదే చివరి ఫలం తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు. దాని తర్వాత దేవుడు అమ్మ మరియ తల్లి గర్భాన్ని మూసేశాడు అని మనం ఏహెచ్కేలు గ్రంథంలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పింది చైతన్య అక్క. దాని తర్వాత మనం చూసాము మీకాయేలు గర్భాన్ని మూసేసింది ఎవరు? దేవుడు మూసేయాలనుకుంటే మూసేస్తాడు, తెరవాలనుకుంటే తెరుస్తాడు. అది ఎంత పెద్ద శ్రమైనా, ఎంత పెద్ద ఎరికో గోడల వంట సమస్య అయినా, పెద్ద సముద్రమైనా, ఎర్ర సముద్రమైనా, ఇంకా ఏదైనా గాడ్ కెన్ డూ ద మిరాకిల్స్. ఓన్లీ గాడ్ కెన్ డూ. దేవుడు మాత్రమే చేస్తాడు. అందుకే మరియ తల్లి అంటుంది ఆయన చెప్పినట్లు చేయండి, నేను చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి ఎక్కడా చెప్పలేదు.
కాబట్టి ఆ తల్లి ఎక్కడా కూడా తను తాను హైలైట్ చేసుకోలేదు. కాబట్టి ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఎందుకు గొప్పతనంగా ఈ ప్రపంచానికి కనబడుతుందంటే, ఆ దేవాతి దేవుడు, పసి కందు, పరిశుద్ధుడు, ముల్లోకాలను ఏలుతున్న అధిపతి అమ్మ గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే పరిశుద్ధమైన బాలయేసే అమ్మ మరియతలు ఆడుకోవడానికి ఇష్టపడ్డాడంటే, నువ్వు నేను ఆడుకోవడానికి ఇష్టపడట్లేము. పరిశుద్ధమైన బాలయేసే అమ్మ మరియతల్లి అమ్మ బోధనలు చెప్పడానికి ఇష్టపడ్డాడు. అమ్మ సరి చేస్తుంటే నిలబడడానికి ఇష్టపడ్డాడు. టీచింగ్స్ ఇస్తుంటే నిలబడ్డాడు. కానీ నువ్వు నేను నిలబడలేకపోతూ ఉన్నాము. చూడండి, ఇప్పుడు మనందరం ఒకరికొకరికి వాక్యం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, రేపు జ్యోతక్క చెప్తుంది, ఎల్లుండి నిర్మలక్క చెప్తుంది, ఇంకో రోజు పుష్పలతక్క చెప్తుంది, ఇంకో రోజు అరుణక్క చెప్తుంది, ఇంకో రోజు చైతన్యక్క చెప్తుంది. అలా గ్రూప్లో చాలామంది ఉన్నారు. మరి ఇంతమంది వాక్యం చెప్తున్నప్పుడు నేను వింటున్నాను కదా, నేను చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు కదా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. మరి మరియతల్లి చెప్తే పరిశుద్ధమైన బాలయేసు ఎందుకు వినకుండా ఉంటాడు ఆ సమయంలో? 33 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విధేయుడాయను అని 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పరిశుద్ధమైన బాలయేసు తిరిగి తన ఇంటికి వెళ్ళి తల్లికి తండ్రికి విధేయుడాయను అని మనం చూసాం పరిశుద్ధమైన గ్రంథంలో. మనం అందరం క్యాథలిక్స్, మనందరికీ ప్రతి వారము వాక్యం వింటే అర్థమైపోతుంది ఈ వాక్యాలు. ఇప్పుడు మనం ప్రతిదీ తీసి చదవాల్సిన అవసరం లేదు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈ యొక్క వీడియో, ఈ యొక్క వాక్యము. అందుకని షార్ట్కట్గా వెళ్తున్నాను నేను. ఈ సమయంలో ఆ తల్లికి ఒక మంచి పాట పాడదాం. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. ఇక్కడ కూడా శ్రీయేసు జనని అంటున్నాం. దేవుణ్ణి పక్కకు పెట్టి ఎప్పుడు మరియతల గురించి ఒంటరిగా మాట్లాడిన సందర్భాలు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో టైటిల్స్ కూడా లేవండి. అలా దేవుడితో పాటే మనం చెప్తూ ఉన్నాము మరియతల గురించి చెప్పేటప్పుడు. కాబట్టి ఈ వాక్యం మనం చూసేసాం. ఇప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే ఎలా ఉంటుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, ఎప్పుడు బిడ్డ పుట్టలే, చేతిలో లేడు పరిశుద్ధమైన బాలయేసు. కానీ ఎలిజబెత్ తమ పరిశుద్ధాత్మతో ప్రేరేపితురాలైన విషయం అర్థమైంది తల్లికి. అయితే ప్రాఫసీ చెప్పగానే పుట్టబోతున్నాడు నీకు నా ప్రభు తల్లి, ఇదిగో నీవు గర్భము ధరించావమ్మా అని చెప్తూ ఉన్నప్పుడు ఆనందపడింది. నీలాగా నాలాగా అవిశ్వాసంలో లేదు తల్లి. చూడండి, విశ్వాసరహితుడు దేవుని సంతోష పెట్టలేడు. ఈ వాక్యం మనకు గుర్తుండాలి. లూకా 1:45లో మనం చూసాము, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు. యూ షుడ్ హ్యావ్ అ ఫెయిత్ స్టిల్. ఇప్పటి వరకు కూడా నీకు నాకు విశ్వాసం ఎంత ఉంది? ఈ రోజున దేవుడి గురించి ఎవరైనా వచ్చి అడిగితే చెప్పే అంత పరిస్థితులు మనం ఉన్నామా? లేము. మనలో కొంతమందివి నా బాధలు నాయే, నా కన్నీళ్ళు నాయే, నా నిందలు నాయే, నా అవమానాలు నాయే. స్లీవకి నాకు సంబంధమే లేదు, యేసయ్య పుట్టుకకి నాకు సంబంధమే లేదు. పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు, అయితే ఆయనకి నాకు సంబంధమే లేదు. చచ్చిపోయాడు, నాకు ఆయనకి సంబంధమే లేదు. ఇట్లా కాదండి మరియతల్లి ఉంది. చూడండి, ఆ తల్లి ఒక్కటే ఒక మాట చెప్పాడు. దేవాతి దేవుడు దూతని పంపించి నమ్మింది. దాసురాలంటే నమ్మాలమ్మా, దేవుడి బిడ్డ అంటే నమ్మాలమ్మా. ప్రపంచానికి దేవుడు తన తల్లిని ఎందుకు చూపిస్తున్నాడంటే, నా తల్లి నన్ను పెంచింది, పోషించింది, కనింది, నన్ను మొట్టమొదటిగా ముద్దు పెట్టుకుంది. ఈ ప్రపంచము నన్ను ముద్దు పెట్టుకోలేదు. మొత్తము బలియాగముగా స్లీవకు అంటగొట్టారు వారి పాపాల ద్వారా. కానీ నా తల్లి పరిశుద్ధంగా జీవించి మొట్టమొదటి ముద్దు పెట్టింది నాకు. ఎప్పుడు? కేవలం బయటికి రాగానే బిడ్డని ముద్దు పెట్టిందంటారు అమ్మ మరియ తల్లి. గర్భంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మురిసిపోయిందో ఆ తల్లి ఆ గర్భంలో ఆ పిండాన్ని చూసి. నువ్వు పిల్లల్ని అన్నావు కదా తల్లి నీకు తెలుసుగా. అరే, ప్రతి ఒక్క రోజు నీకు ఒక గడియ, నీకు ఎంత అమూల్యమైనది కన్సీవ్ అయినప్పుడు నువ్వు. కొంతమంది ఆ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళకపోయి ఉండొచ్చు, కొంతమంది బాధలు కన్నీళ్ళే ఉండుండొచ్చు. అందుకే అప్పుడప్పుడు పిల్లలు కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటారు. ఎందుకు? గర్భంలో ఉన్నప్పుడు మనము భయపడడం, మనం ఏదైనా అవమానానికి గురై డిప్రెస్ అయిపోవడం, ఒత్తిడికి గురైపోవడం, ఇవన్నీ జెనెటికల్గా, అంటే ఆ యొక్క హార్మోన్స్ ద్వారా ఇంబ్యాలెన్సెస్ అంటాం కదా ఇప్పుడు స్త్రీలలో, వాటి ద్వారా ఆ బిడ్డకి పోషాహారం, ఆ బిడ్డకి నరాలు, ఆ బిడ్డకి మొత్తం గర్భం మొత్తం నీ యొక్క రక్తమే కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ హార్మోన్స్ మొత్తం ఆ బిడ్డ పిండం చుట్టూ లోపల మొత్తం అవే ఉంటాయి. కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా ఒకసారి అర్థం కాదు బిడ్డకి. ఎందుకంటే నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావు. నీ భర్త కొట్టినప్పుడు తిట్టినప్పుడు, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నీ బిడ్డ. కానీ మరియ తల్లి కాపాడుకుంది.
ఎక్కడా ఎఫెక్ట్ కానివ్వలేదు. అవును, యూదులు వచ్చి రాళ్ళతో కొడతారా, కొడితే కొట్టని, నా దేవుడు మహిమార్థం, చచ్చిపోతాను, నేను దాస్తురాలను, దేవుడే కాపాడుకుంటాడు. నారుని పెట్టిన దేవుడు నీరుని పోయడా? పుట్టుకనిచ్చిన దేవుడు మనల్ని పోషించడా? సమస్తాన్ని చేసిన దేవుడు నీకు నాకు సమస్యలు వస్తుంటే మన సృష్టికర్త చూస్తూ కూర్చుంటాడా? లేదు, వచ్చి ఉన్నాడు మధ్యలోకి. కానీ నువ్వు నమ్మట్లేవు. కళ్ళు తెరువు ఈ రోజున, విశ్వాసపు కళలు. అవిశ్వాసపు అంధకారంలో మనం ఉన్నామండి కొంతమంది ఆధ్యాత్మికంగా. అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. చూడండి, ధన్యురాలు అనే పేరు కావాలంటే చాలా గొప్ప విషయం పరిశుద్ధమైన గ్రంథంలో. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయము అష్టభాగ్యాలు మనం చూసాము. దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసు లగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధన్యులు, 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 ధన్యులు. అష్టభాగ్యాలలో ధన్యత్వం అమ్మ మరియు తల్లికి సొంతం ఈ ప్రపంచంలో. ఎందుకు తెలుసా? పరిశుద్ధమైన పుత్రుడు పుట్టకముందే ఈ ప్రపంచానికి ధన్యత్వమైన జీవితాన్ని ఆ తల్లి ద్వారా దేవాదేవుడు ఈ ప్రపంచానికి ప్రకటించాడు. ముందు ఏసే రాలేదు కదండి. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం. దేవుడి ప్రణాళిక. ఓకే, అవునా? ఎస్, దేవుడి ప్రణాళిక మరి ఎవరో ఒకరు నెరవేర్చాలి కదా. మరి ఆ నెరవేర్చే ప్రణాళికలో దేవాది దేవుడికి ఇష్టం ఉండాలి కదా. బిడ్డ అంటే దేవుడి చిత్తం చేయాలి కదా. 24 గంటలు నీలాగా నాలాగా గొనుగుతే సనుగుతే దేవుడు బిడ్డల్ని ఇస్తాడా? అమ్మ మరియ తల్లి ఎక్కడా సనగలేదు, ఎక్కడా గొనగలేదు. ఈవెన్ మనకైనా పిల్లలు పుట్టాలి అని భర్త వచ్చిన తర్వాత మనం కోరుకుంటున్నాం. అరే, భర్తతో సంబంధం లేదు, యూదులకు తెలిస్తే చంపేస్తారు రాళ్ళతో కొట్టి. తెలిసినప్పటికీ ఆ తల్లి ధైర్యంగా ఒప్పుకుంది. ఎంత వయస్సు? 14 సంవత్సరాలు. నీ బిడ్డకి 14 సంవత్సరాలే అమ్మా. ఎంత మటుకు ధైర్యంగా ఉంది నీతో, నీ యొక్క కుటుంబ సభ్యులతో? ఆ బిడ్డ గడగడగడ ఉంటుంది స్కూల్కి పోవాలంటేనే, కరెక్ట్ టీచర్ మాట్లాడకపోతేనే. అలాంటి చిన్న బాలిక అమ్మ మరియ తల్లి 14 సంవత్సరాలు. ఆ తల్లి ధన్యురాలని దేవుడు అంటున్నాడండి. అరే, ఎంత గొప్ప విషయం అండి పరిశుద్ధమైన గ్రంథంలో ఈ మాట. అరే, వాక్యం మనకు అర్థం కాకపోవడం ఏంటండి? వాక్యము దేవుడు అండి, జీవం అండి. అది పోస్తుందండి మనకి జీవాన్ని. అసలు ఎంత అర్థం అంటే ఒకటి ఆలోచించండి మీరు. మనము ఈ బైబిల్లో లేవు మన పేర్లు. ప్రవక్తల పేర్లు కొంతమందివే ఉన్నాయి, అందరి పేర్లు లేవు. పాపాత్ముల పేర్లు కూడా ఉన్నాయండి పరిశుద్ధమైన గ్రంథంలో. కానీ వారి జీవితం ఎక్కడి వరకు అంతమైందో లేదు పరిశుద్ధమైన గ్రంథంలో. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఉంది, అక్కడికి వచ్చింది. 7వ వ్యక్తిగా భర్తగా దేవాదేవుడు వచ్చి దర్శించాడు. తన జీవితం మారిపోయింది. తన జీవితం దాని తర్వాత ఏమైంది అని చూస్తే లేదు బైబిల్లో. కన్నతల్లి అనే కథోలిక సభ ట్రెడిషన్లో ఉంది, సాంప్రదాయంలో. పునీతురాలైందా, చనిపోయిందా, బ్రతికుందా, ఏం చేసింది దాని తర్వాత తన జీవితంలో? ప్రతి పాపి యొక్క జీవితం పరిశుద్ధమైన కన్నతల్లి అయిన కథోలిక సభలో వివరించబడుతుంది ప్రియమైన బిడ్డ. అందుకే ఆ దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ కూడా, నువ్వు నేను పాపాత్ములు అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధతకి ఆ దేవాతి దేవుడు పిలిచి ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి దేవుని నువ్వు నేను సంతోష పెట్టాలంటే ఈ రోజున నీ నా పరిస్థితి ఏదైనా కానీ, ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, అగ్ని గుండంలో 70 అడుగులు వస్తుంది అగ్ని. ఏమన్నారు వాళ్ళు ముగ్గురు? చచ్చిపోయినా పర్లేదు, మా దేవుడైన యెహోవా మా తండ్రి కాపాడితే మంచిదే, కాపాడకపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు. పాత నిబంధనలో ఒకే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అని చెప్పబడింది, ఆమె అని చెప్పబడింది. 7 కుమార్తెలని బలిచ్చేసింది దేవుడికి. చంపుతున్నారు, రంపాలతో కోస్తున్నారు, ఏదో మాంసం తిన్నారని. అప్పటికి ధర్మశాస్త్ర గ్రంథంలో అది విరుద్ధం, ఆ యొక్క పిగ్ తినడం. ఆ సమయంలో ఆ తల్లి 7 బిడ్డలు ఇచ్చేసింది. నువ్వు ఇస్తావా? పరిచర్యకు ఒకరిని ఏమంటే ఇవ్వవు. దేవుడు చెప్తూ ఉన్నాడు. వినయ్ అనే పేరు ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలీదు, ఇంకొక పేరు లేదు. నో ఎస్ లో వినయ్ దేవుడి పేరు గుర్తు చేస్తున్నాడు. ఎవరైనా కొత్తగా జాయిన్ అంటే మరి మీరు చెప్పొచ్చు ముందుకు వచ్చి, థ్యాంక్ యూ జీసస్. దేవుడి పరిచర్యకి ఇవ్వమంటే ఇవ్వట్లేవు. అరే, 7 బిడ్డలు నాకు ఇచ్చేసింది, అక్కడ చంపేసింది. అక్కడ లిటరల్ చెప్పాలంటే ఒక తల్లి, ఆ తల్లిని కూడా చివరిగా చంపేశారు వాళ్ళు. ఈరోజు నువ్వు నేను దేవుడి కోసం చచ్చిపోకపోయినా పర్లే కానీ అమ్మా బ్రతకమని దేవుడు చెప్పాడమ్మా, బ్రతికించమని బిడ్డలకి దేవుడు చెప్తూ ఉన్నాడమ్మా. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చూసినాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది,
పేదలకు వడ్డించడానికి దేవుడు మనల్ని పంపించాడు. అదేవిధంగా ఈ ప్రపంచానికి దేవుడు భోజ్యముగా వడ్డించడానికి ఆ తల్లిని పంపించాడు. ఆ తల్లి గర్భము ద్వారా ప్రపంచాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఇది భూగర్భము కంటే గొప్ప ఔన్నత్యము కలిగిన గర్భము. ఈ ప్రపంచం మొత్తం చచ్చిపోతే భూగర్భంలోకి వెళ్ళాలి. కానీ ఈ ప్రపంచాన్ని ఏలుతున్న మన రాజు, మన యేసయ్య తల్లి గర్భము నుండి పుట్టాడు. ఆ గర్భం ఎంత ధన్యత్వం, ఆ దేహం ఎంత ధన్యత్వం, ఆ జీవితం ఎంత ధన్యత్వం. పరిశుద్ధతలో నడిచింది ఆ తల్లి. మన ఆలోచనకి మించిన జ్ఞానం ఇది. అర్థం కాదు ఎంత చెప్పినా, ఇది కూడా తక్కువే. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, విశ్వాసం ఎక్కడా? మరి తల్లి విశ్వసించింది కాబట్టి ధన్యురాలవన్నాడు దేవుడు. ఈ విశ్వాసము ఎలా ఉంటుంది తెలుసా? విశ్వాసము ప్రతి క్షణము కూడా యుద్ధమే. ఆధ్యాత్మికంగా ప్రతి క్షణము కూడా యుద్ధమే. దేవులో బ్రతకడం అంటే, క్రైస్తత్వం అంటే పూల పాన్పు కాదు. దేవుడి పరిచర్య అంటే పూల పాన్పు కాదమ్మా. ముళ్ళ బాటలు ఉంటాయి. అనేక మార్గాలలో అనేక మంది వచ్చి బాణాలు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ పర్లేదు, దేవుడున్నాడు నీకు నాకు తోడుగా. ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఉంది. కాబట్టి అందుకే ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నా చిన్న పాట పాడుకుందాం. ఈ సందర్భంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా. పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పాట కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, పరిశుద్ధుడా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. జ్ఞానస్నానంలో మనము జ్ఞానస్నానం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. అవునా? జ్ఞానస్నానం మొట్టమొదటిగా చిన్నగా ఉన్నప్పుడే మన కనతలైన కథోలిక శ్రీసభకి మనం తీసుకెళ్ళి ఇన్ఫాంట్ బాప్టిజం అంటాము. చిన్నప్పుడే జ్ఞానస్నానం ఎందుకు ఇప్పిస్తారంటే, బిడ్డ పెరుగుతున్నాడు, అపరిశుద్ధత వైపు వెళ్ళిపోతాడేమో, ఈ లోకమనే సాతాన్లో పడిపోతాడేమో, దేహం అనే ఘోరమైన సాతాను వ్యాహంలో పడిపోతాడేమో, దుష్టాత్మలో పడిపోతాడేమో. అయితే బిడ్డ పుట్టగానే కొన్ని రోజులకే తల్లిదండ్రులు తీసుకొచ్చి జ్ఞానస్నానం ఇప్పియాలా? ఎందుకు? 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత నువ్వు ఇప్పిస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన పాపం వల్ల ఒకవేళ మధ్యలో పుట్టుక్కుమని చనిపోతే నరకలోకమే కదా వెళ్ళేది. ఆత్మ గురించి ఆలోచించమ్మా. ప్రతిదాన్ని చూడండి. మన కనతలైన కథోలిక శ్రీసభలో ప్రతి బోధన మీరు చూడండి, ఈ లోకానికి సంబంధించిన ఆలోచన గురించి మాట్లాడరు. నేను అబ్జర్వ్ చేస్తానండి, చాలామంది గురువులు కంప్లీట్గా ఆత్మ గురించే ఎక్కువగా మాట్లాడతారు. అంటే మన ఆత్మ రక్షణే మనకు కావాలి. కానీ మన పాస్టర్లు మన బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, రక్షణ వచ్చేసింది, నువ్వు జ్ఞానస్నానం పొందుకున్నావు, రక్షణ వచ్చేసింది. 20 ఏళ్ళు బ్రతికాడు పిచ్చోడివా నువ్వు. 20 ఏళ్ళ ముందు ఎలా బతికాడు? రక్షణ ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఆ ఒక్కరోజు జ్ఞానస్నానం నీటిలో మునగగానే రక్షణ వస్తే మరి చచ్చిపోయిన తర్వాత రక్షణ ఎవరు ఇవ్వాలి? అంటే చనిపోయేంత వరకు ఆ రోజు కూడా పవిత్రంగా బ్రతకాలి ఆ బిడ్డ. శోధనలో వేదనలో నిగ్రహ శక్తికి మించిన శోధన మీకు రాదు అని దేవాతి దేవుడు అన్నాడు. ఒక అగ్ని కంచెను, సర్వాంగ కవచాన్ని, ఒక గొప్ప శక్తినే మనలో పెట్టాడు ఆ దేవాదేవుడు జ్ఞానస్నానం ద్వారా. చిన్నప్పుడే పసికందుగా ఉన్నప్పుడు పేరేంటి? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధంగా జీవించగలను అని చెప్తున్నావంటే అపోహే అది. పరిశుద్ధాత్మని ఇన్వొకేషన్ చేయకుండా ఎక్కడ ఏ గురువు కూడా దివ్యమైన బలి పూజలో ఇదిగో ఈ యొక్క రొట్టె యేసయ్య శరీరంలాగా, ఈ ద్రాక్షరసం యేసయ్య రక్తంలాగా మారుతుందని ఎక్కడైనా నువ్వు వెళ్ళు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఆ బోధన. పరిశుద్ధాత్మ దేవుడు రావాల్సిందే. అందుకే వాళ్ళు మొట్టమొదటిగా మాట్లాడతారు కదండి దివ్యమైన బలి పూజలో. పొయ్యి మన ప్రవేశ గీతం పాడగానే అంటారు, తండ్రి దేవుడి యొక్క, యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసంలో మీరు అందరూ ఉందురుగాక, మీతోనూ ఉండునుగాక అని మనం అంటాం. అసలు దివ్యమైన బలిపూజ మొదలు పెట్టక ముందే మొట్టమొదటి వాక్యం అది, పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనగానే. అరే, పరిపూర్ణమైన కలంకం లేని తల్లి అంటే నమ్మరు.
అనుగ్రహ పరిపూర్ణురాలంటే నమ్మరు, సంపూర్ణ సౌందర్యవతి అంటే నమ్మరు. సౌందర్యవతి అంటే ఇక్కడ ఆత్మకి సంబంధించి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఆత్మలో దేవాతి దేవుడు అమ్మను చూశాడు, ఆత్మలో చూశాడు. నువ్వు నేను బయటికి చూస్తే అందంగా తెల్లగా ఎర్రగా ఉండేసరికి అనుకుంటాం, అరే అందంగా ఉన్నాడు పిల్లాడు, అందంగా ఉంది ఆ అమ్మాయి, పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. పటక్ డివోర్సెస్ అవుతున్నాయి ఎన్నో. మన జీవితాలు ఎప్పుడు పైన 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 పైనే, ఎప్పుడు కండ్ల చుట్టే తిరిగేది, ఎప్పుడు మన చుట్టే మనం తిరుగుతుంటాం గిర్ర గిర్ర గిర్ర. ఆ తేనె టీగా సైతం నయమండి, అది పోయి కుట్టి 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 మనల్ని కుడుతుంది చూసారు. ఆ కుట్టుడేదో పోయి ఆ యొక్క తేనెను పట్టును తయారు చేస్తున్నారు. ఎంత మధురంగా ఉంటుంది. తేనె అనగా దేవుడి యొక్క వాక్యంతో పోల్చబడి ఉంది. అది గొప్ప విషయం. దాని గురించి ఉంది బైబిల్లో. చీమల గురించి ఉంది బైబిల్లో. నా పేరు లేదు బైబిల్లో. మరియ తల్లి గురించి ఉంది బైబిల్లో. పాస్టయ్య పేరు లేదు బైబిల్లో. కాబట్టి దేవుడి యొక్క వాక్యానికి మనం విధేయించాలి. అయితే మరి ఈ పాటలో ఏముందండి అర్థము? పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. ప్రపంచం మొత్తము కూడా జ్ఞానస్నానం తీసుకుంటూ ఉంది. ఇప్పుడు యేసుప్రభువారు ద వే మార్గం అయ్యున్నారు కాబట్టి యేసయ్య చూపించిన మార్గము జ్ఞానస్నానం తీసుకుంటూ ఉన్నారు, బాప్తిజం తీసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత సత్యము జీవం ఈ రెండు విడిచిపెట్టారు. ఇక అందరూ జ్ఞానస్నానము బాప్తిజం ఇది పట్టుకున్నారు. దాని తర్వాత సత్యాన్ని విడిచిపెట్టారు, జీవాన్ని విడిచిపెట్టారు. ఎందుకు? సత్యం అంటే ఎవరు? యేసయ్య. సత్యం అంటే ఏంటి? ప్రపంచానికి పరిశుద్ధుడు వచ్చాడు, పరిచయం అయ్యాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మదేవుడు ఊదాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మానవుణ్ణి ఆ దేవాదేవుడు మట్టి నుండి చేశాడు. దాని తర్వాత తన యొక్క నాసిక రంధ్రంలో అంటే దేవుడు తన ప్రాణవాయువును ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను. ఇదే విధంగా దేవుడు జీవం పోస్తే ఆదాము ఏ విధంగా అయితే జీవముతో వచ్చాడో ఈ ప్రపంచానికి పుట్టాడో, ఇప్పుడు మనందరికీ కూడా పాపంలో తండ్రిగా ఉన్నాడో, పాపంలో అండి నేను అనేది, అదేవిధంగా దానికి ఆపోజిట్గా పరిశుద్ధత, పాపం అక్కడ ఉంది, పరిశుద్ధత జయించాలి, ప్రపంచాన్ని, లోకాన్ని కాపాడాలి. కాబట్టి ఆ తల్లి పరిశుద్ధమైన ఆ కుమారుడికి జన్మనిచ్చేటప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆదాముకి ఆత్మని దేవుడు ఇచ్చాడు, ఊదాడు. ఇక్కడ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు. ఆ గర్భఫలము, ఆ రక్తపు ముద్ద, అదంతా కూడా మరియ తల్లి యొక్క శరీరంతో పాటు మొత్తము రక్త ప్రసరణ, హార్మోన్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అవి మొత్తము కూడా మరియ తల్లి దగ్గర నుంచి వచ్చినవే. ఈ జీవితంలో, ఈ యొక్క లోకంలో ఆ తల్లి జీవించింది. ఆ తల్లి గర్భం నుండి ఇప్పుడు ఒక రక్తపు ముద్ద రావాలి. పిచ్చి పిచ్చిగా ఆలోచించడం కాదు. పురుషులు కలిస్తేనే పిల్లలు అవుతారు, మరియ తల్లిని దేవుడు యూజ్ చేసుకున్నాడు, దాని తర్వాత పక్క పెట్టాడు. ఇది కూడా కాదు, గర్భం యూజ్ చేసుకున్నాడు. పిచ్చోడివా? అదేమన్నా సైంటిస్టులు మాట్లాడినట్టుంది. అది సైంటిస్టులు ఈ రోజుల్లో దేవుడిని నమ్మట్లేరు. వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నాయో మీరు చూడండి. బయటికి పోయి పిచ్చోళ్ళు అవుతారు. కనిపెట్టలేక అన్నీ కనిపెడుతున్నారు కానీ, అయ్యా సారీ నన్ను మన్నించు, కానీ అన్నీ కనిపెడతారు కానీ, అరే టెక్నాలజీ కనిపెడతారు కానీ దేవుడు ఉన్నారా అండి అంటే కొంతమంది నమ్మరండి. అందరు కాదనుకోండి, కొందరు సైంటిస్టులలో కూడా శాస్త్రవేత్తలు, మళ్ళీ వాళ్ళు వేదాంతవేత్తలు, శాస్త్రవేత్తలు అని పేరు. దేవుడు చేసిన ఈ సృష్టిని కనుగొనాలని మొత్తం ఆకాశం పైకి వెళ్తున్నారు. ఇంకెన్నున్నాయి దీవులు, ఇంకెన్నున్నాయి ప్లానెట్స్. అరే ఈ లోకం సరిపోదా మనిషా నీకు? దేవుడు జీవించమన్నాడు ఇక్కడ పరిశుద్ధంగా. ఇది జీవించకుండా ఇంకెక్కడికో వెళ్ళాలి. ఇక్కడ సరిపోదంట ఇల్లు, పొయ్యి అంటే ఇంకేదో ప్లానెట్లో కడతాడంట గృహాలు. వింటున్నాం కదా రోజు న్యూస్లలో. కాబట్టి మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధ నదిలో అమ్మ మరియ తల్లి ముంచబడలేదు. ఇప్పుడు యేసు ప్రభువుల ద్వారానే కదా జ్ఞానస్నానం వచ్చింది. అమ్మ మరియ తల్లికి చెప్పినట్టు లేదు కదా. అప్పటి వరకు ఏం జరిగింది? పురుషులకి ఆ యొక్క సర్కంసిషన్ అంటే సున్నతి జరిగింది. ఆడపిల్లలకి ఏమీ లేదు. దేవుడి యొక్క నిబంధనలో ఉండడమే వాళ్ళకి, దేవుడి యొక్క ఆజ్ఞను పాటించడమే, ధర్మశాస్త్రాన్ని పాటించడమే వారికి ఒక నిబంధన. దేవుడిచ్చిన ప్రతి వాక్యాన్ని ఫాలో అయ్యి ఆచరించి అనుసరిస్తూ దేవుని విశ్వాసపాత్రులుగా జీవించడమే వారికి ఉన్న జీవితం అప్పుడులో. అందుకే ఆ జీవితాన్ని చూసిన ఆ దేవాది దేవుడు అమ్మ మరియ తల్లిని చూస్తూ మనందరికీ ఏం చెప్తున్నంటే, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా అని దేవాతి దేవుని మనం అడుగుతున్నాము. కానీ ఆ తల్లి గర్భములో రక్తము నుండి దేవుడు వచ్చాడండి. పరిశుద్ధ రక్తం, అది పాపం లేదు ఆ రక్తములో.
ఒంటిలో పాపం లేదు, దేహంలో పాపం లేదు, ఆలోచనలో పాపం లేదు, శరీరంలో పాపం లేదు, చేసిన ప్రతి పనిలో పాపం లేదు. ఎక్కడా పాపమే అంటకుండా దేవాదేవుడు కాపాడుకుంటే అది నిలబెట్టుకోవడానికి నిగ్రహ శక్తిని దేవుడు ఇస్తే ఆ తల్లి ప్రయాసపడిందండి. అందుకే పరలోక రాజ్యానికి ఇదిగో పరలోక భూలోక రాజ్ఞి కేవలం నిన్ను నన్ను దేవాతి దేవుడు ఈ లోకంలో జీవిస్తున్నందుకే పరలోకం తీసుకెళ్తానమ్మా, మంచిగా జీవించని చెప్తున్నాడు. మరి తన తల్లి అంత గొప్పగా జీవించింది కదండి. దేవాతి దేవుడు పార్షాలిటీ చూపించాడు. ఇదిగో ఆ యొక్క లూసిఫర్ గాడు దేవుడు అంతటి వాడిని అవ్వాలనుకున్నాడు. ఆదాముకి ఏవకి పురికొలిపాడు. అయ్యో బిడ్డలు పడిపోయారు పాపంలో. అదే ఆలోచన వచ్చింది ఏవకి, నేను దేవుని అంతటి దాన్ని అవుతానేమో. సాతాను చెప్తుంది కదా, అంటే సర్పం చెప్తుంది కదా, వెళ్ళి తిందామని తినింది. తను చేసిన పాపం వెళ్ళి భర్తకిచ్చింది, నువ్వు నేను ఆ పని చేయొద్దు. నువ్వు ఎలాంటి చేదు అనుభవాల గుండా వెళ్తూ ఉన్నావో ఆ చేదు అనుభవాలు తీసుకెళ్ళి భర్త మీద రుద్దొద్దు, బిడ్డల మీద రుద్దొద్దు. తట్టుకో, భరించో, ప్రార్థన చేయి, మోకరించు, దేవుణ్ణి అడుగు పరిశుద్ధాత్మ శక్తిని. రోజు వింటున్నాం కదా వాక్యం. ఈ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా?